ప్రజాస్వామికంగా చర్యలు ఉన్నాయి, ఏ వ్యవహారం ఉంది, పోలీసులంతా కూడా వత్తాసు పలికారు, బాధితులను నిందితులయ్యారు గురుమూర్తి గారి లాగా. అలాంటి పరిస్థితుల్లో అందుకని ఏం చేశారు వాళ్ళ ప్రభుత్వాన్ని, 151 మధ్యలో 5 తీసేసి 11 మిగిల్చారు. అంటే అలాంటి చర్యలని ప్రజలు అంగీకరించేదానికి అవకాశం లేదు. ఇప్పుడు మీరు రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ ఇక సిద్ధం అని రెడ్ బుక్ వేశారు. రెడ్ బుక్ తో నారా లోకేష్ ఫోటోలతో రాష్ట్రం అంతా కూడా పోస్టర్లు వేశారు. నారా లోకేష్ కి దాంట్లో సంబంధం లేదు నాకు తెలిసినంత వరకు. ఎక్కడికక్కడ కార్యకర్తలు వాళ్ళ కోరిక రెడ్ బుక్ వెంటనే ఇంప్లిమెంట్ అవ్వాలి, జగన్మోహన్ రెడ్డిని లోన్ వేయాలి, ఆ 5గురిని లోన్ వేసేయాలి. ఎవరు ఆ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే ఆ 5గురిని లోన్ వేయాలి. ఇప్పుడు కోడాలి నాని వల్ల లోన్ వేయాలి. అందరం లోన్ వేయాలంటే ఇప్పుడు ఏమైంది చెప్పండి? త్రిపుల్ ఆర్ మీద దాడి చేసినటువంటి పోలీసులు కానీ లేకపోతే ఇవన్నీ కానీ ఇప్పుడు కేసులు నమోదు చేశారా? వాళ్ళ మీద చేశారు కదా. వాళ్ళు బడి ఇప్పుడు కోర్టు ముందు నిందితులుగా రేపు పొద్దున ఉండొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డితో పాటు పోలీస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు కదా, సిఐడి వాళ్ళు ఉన్నారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు కదా. రేపొద్దున ఈ రెడ్ బుక్ ని వీళ్ళు ఇష్టమైనట్టు ఇంప్లిమెంట్ చేస్తే ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి వాళ్ళు ఎవరు? పోలీసులు. ఇంప్లిమెంట్ చేస్తే రేపొద్దున వీళ్ళ ప్రభుత్వం మాత్రం ఇంకోళ్ళు వస్తే వాళ్ళు మళ్ళీ రివ్యూ చేస్తే ఎవరు దాంట్లో ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వాళ్ళు ఎవరు? పోలీసులు. అందుకని చట్టబద్ధంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కూడా భాగమే. ఐపీసీ, సిఆర్పిసి భారత రాజ్యాంగం ప్రకారంగా ప్రభుత్వాలు నడుచుకోవడం తప్ప రెడ్ బుక్లు అదే విధంగా రాజారెడ్డి రాజ్యాంగాలు చెప్పుకోవటానికి బాగుంటాయి, స్టేట్మెంట్లు ఇవ్వటానికి బాగుంటాయి. చట్టబద్ధంగా మాత్రమే వ్యవహరించేదానికి అవకాశం ఉంటుంది. చట్టబద్ధత లేనటువంటి విషయాల్లో రెడ్ బుక్లు ఇవన్నీ కూడా పనిచేయవు. దీని ప్రకారంగా పనిచేసేదానికి కొంతమంది పోలీసులు సిద్ధం అవ్వచ్చు. ఎందుకంటే మంచి పోస్ట్ వస్తుంది మనకి, ఈ ప్రభుత్వంలో మంచి పోకల్ పోస్ట్ చేస్తారు కాబట్టి మన పొలిటికల్ బాస్ మెహర్బానీ కోసం మనం ఏమైనా చేయొచ్చు అని వాళ్ళు కూడా రేపు పొద్దున ఇబ్బందులు గురేదానికి అవకాశం ఉండదు. ఇప్పుడు ఉండేటువంటి వీళ్ళు ఈ ప్రభుత్వము నాకు తెలిసి ఆ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టత ఇచ్చారు. అప్పుడు ఆ ప్రభుత్వంలో తప్పు చేసినటువంటి వాళ్ళని మేము వదిలిపెట్టాం అని చెబుతూనే చట్టబద్ధంగా మాత్రమే శిక్షిస్తామని చెప్పారు. లోకేష్ కూడా ఎక్కడ ఈ విధమైనటువంటి విషయంలో రెడ్ బుక్ ఇంప్లిమెంట్ చేస్తాం, వాళ్ళని లోపలేస్తాం, వీళ్ళని లోపలేస్తాం, వీళ్ళని కొడతామని ఎక్కడా మాట్లాడినటువంటి మాటలు లేవు. పవన్ కళ్యాణ్ అయితే అస్సలు మా కక్ష సాధింపులే ఉండవు, మాకు పని చాలా ఉంది, 164 మంది ఎమ్మెల్యేని గెలిపించారు, మాకు బాధ్యత చాలా ఉంది, ప్రజలు చాలా వేరే అభివృద్ధిని కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళలాగా మా కక్ష సాధింపు. కానీ ఎన్నికల తర్వాత డిప్యూటీ సీఎం గా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత కానీ ఎన్నికల ప్రచారంలో ఆయన మాటల తీరు చూసాం కదా. నార తీస్తాం, తొక్క తీస్తాం, బట్టలు కూడా తీసి రోడ్ల మీద నిలబెడతాం అని చెప్పి కాదు కాదు అవునులేండి. ఇప్పుడు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ఆయన కాకినాడలోనే ఒక రకమైన ఒక రేంజ్ లో ఆయన మాట్లాడారు. తర్వాత కూడా యాక్షన్ కూడా ఆ రకంగానే ఉంది. ఆయన గొడవలను కొన్ని సీజ్ చేశారు, తర్వాత ఆయన మీద ఏదో కొన్ని కేసులు కూడా వచ్చాయి. ఆయన అనుచరులు ఏదో అక్రమ నిర్మాణాలు చేపడుతూ ఉంటే వాటిని కూలగొట్టారు. అక్కడికి ద్వారపూడి వచ్చి హడావుడి చేస్తూ ఉంటే పోలీసులు ఎత్తుకెళ్ళి పక్కన వేశారు. అది ఆ తర్వాత అంతా కామ్గా ఉన్న పరిస్థితి. అప్పుడు చాలా అవసరం అండి, ఆ మాటలు చాలా అవసరము. నారా లోకేష్ రెడ్ బుక్ విషయం కూడా చాలా అవసరం ఆ రోజున. ఎందుకు అనంటే ఆ రోజున తెలుగుదేశం పార్టీ కేడరు చాలా డిమోరలైజ్ అయ్యి పోలీసుల వేధింపులు, జనసేన వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ మీద జనసేన మీద దాడులు చేస్తున్నటువంటి పరిస్థితిలో ఎస్ మేము అధికారంలోకి రాబోతున్నాం, మీ పేర్లన్నీ రాసుకుంటున్నాం, పోలీసులు కానీ అధికారులు కానీ లేకపోతే వైసీపీ నాయకులు కానీ మీ అంతు తేలుస్తాం, ఇదిగో మీ పేర్లు నేను ఆ రోజున బెదిరించడం అనేది నారా లోకేష్ చేసినటువంటి ప్రయత్నం. పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా కేడర్కి బూస్టప్ ఇచ్చేటువంటి మాటలు. ఖచ్చితంగా ఆ రోజు అవసరం. కానీ ఆ రోజు ఉన్నటువంటి రెడ్ బుక్ ను కానీ లేదా పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలను కానీ ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పుడు ఇద్దరు బాధ్యతల్లో ఉన్నారు. ఒకళ్ళు డిప్యూటీ సీఎం, ఒకళ్ళు బాధ్యతాయుతమైనటువంటి మంత్రి నారా లోకేష్. కాబట్టి వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళు వ్యవహరించేటువంటి ఆలోచన కూడా వాళ్ళకి లేదు. వాళ్ళకు బాధ్యత పెరిగింది. ఈ రోజున ప్రజలకు జవాబుదారీగా వాళ్ళు ఉన్నారు కాబట్టి అందుకు అనుగుణంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడిని అదే విధంగా నారా లోకేష్ ని పవన్ కళ్యాణ్ కూడా ప్రశ్నించే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు ఉన్నారండి. ఈ రోజున ఎందుకు రెడ్ బుక్ ఇంప్లిమెంట్ చేయట్లా, ఎందుకు రెడ్ బుక్ మరిచి మీరు మూత పెట్టేశారు దాన్ని, ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయండి అని తెలుగుదేశం వాళ్ళు సోషల్ మీడియా ద్వారాగా వాళ్ళను కూడా ప్రశ్నించి చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇది ఈ విధమైనటువంటి పరిధి దాటి వ్యవహరించేటువంటి క్యాడర్ ను కూడా తయారు చేసుకోవటం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. తిరిగి వాళ్ళకే ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి కొన్నాళ్ల పాటు ఈ రెడ్ బుక్ సంబంధించినటువంటి అంశాలు కొనసాగుతూనే ఉంటాయి. 2-3 నెలల తర్వాత ప్రజలు సమస్యలు వీటి మీద దృష్టి సారించేదానికి అవకాశం ఉంటది. అరెస్టులు గిరెస్టులు వ్యవహారం అనేటువంటిది కొనసాగిద్దండి. అది
ప్రజలకు సంబంధించినటువంటి ప్రజాధనానికి సంబంధించి అవినీతి అక్రమాలు వాటి మీద అరెస్టులు మాత్రమే ప్రజలు హర్షించేదానికి అవకాశం ఉంటుంది. లేదు అని అంటే అప్పుడు నన్ను తిట్టాడు, అప్పుడు నన్ను కొట్టాడు, కాబట్టి ఇప్పుడు నేను కొడతాను, నేను తిడతాను, నేను కేసు పెడతాను, నేను వేధిస్తానంటే ప్రజలు అంగీకరించరు. ఇది మాత్రం వాస్తవం. రైట్. గురుమూర్తి గారు, ఈ ఇష్యూలో జూనియర్ ఎన్టీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, అందుకే వంశీ అరెస్ట్ విషయంలో ఈ ప్రభుత్వం వెనక్కి తగ్గింది, పోలీసులు అరెస్ట్ చేశామని ముందు చెప్పారు, ఆ తర్వాత అరెస్ట్ చేయలేదని చెప్పి ఏదో చెప్పారని చెప్పేసి, అంటే ఇవన్నీ ఊహాగానాలే. ఏదైనా క్లారిటీ ఇవ్వగలుగుతారా దీని మీద? ఎందుకంటే జూనియర్ రవి గారు చెప్పండి. మీరు చెప్పారు, అదేవిధంగా కృష్ణాంజలి గారు కూడా చెప్పారు. ఆ రోజున మా మీద పెట్టిన కేసులు అక్రమమైన కేసులు, అన్యాయమైన కేసులు కావాలని పెట్టినాయి. ఈ రోజు మేము ఎవరైతే చట్టం ఇవాళ ఆ రోజున తెలుగుదేశం కేంద్ర కార్యాలయం మీద కావచ్చు, అదే విధంగా గన్నవరం కార్యాలయం మీద కావచ్చు, దాడి చేసినటువంటి సందర్భంలో అక్కడ సీసీ ఫుటేజ్లు ఉండే, అవి చూసి వాటి మీద ఏ మేరకు పెట్టాలనే దాని మీద ఆ మేరకు కేసులు పెట్టి దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఈ సందర్భంలో అరెస్ట్ చేస్తారు, కక్షల్లో కారిపణ్యాలని ఏదైతే మీరు చెప్తా ఉన్నారో, ఇవాళ మాకొక్కటే, ఇవాళ మా మీద ఇందాక మీరే చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు బాధ్యత ఉంది మా మీద, మేము అభివృద్ధి సంక్షేమం చూసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు చెప్తే, సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగానే అందరినీ కూర్చోబెట్టి ప్రజలు మన మీద ఇంత బాధ్యత పెట్టారు, మనకి కక్షలు కారిపణ్యాలు వద్దు, మీరు కూడా అందరికీ చెప్పండి, మనం అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లాలి, ఈ రాష్ట్రం ఇప్పటికి అన్ని వ్యవస్థలు కూడా ఇబ్బంది పడిపోయినాయి, రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయిపోయింది, వాళ్ళు చేసిన పని మనం చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది, వాళ్ళు తప్పు చేశారు కాబట్టే కదా 151 5 తీసి 11 చేసింది అని చెప్పి చాలా క్లియర్ గా అందరికి కూడా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా మొత్తం చూసే విధంగా చక్కగా కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు మేము ఒకటే, జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చారా లేకపోతే ఇంకొకళ్ళు వచ్చారా, ఎవరు వచ్చారా అనేది మాకు అది అప్రస్తుతం. ఎందుకంటే ఇలాంటి దాంట్లో కూడా వస్తే ఎలాంటి